హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. అందరికీ చూస్తుంటే అర్థమవుతుంది కదా! బట్టలైతే ఐరన్ చేసుకుంటున్నానండి. ఊరికెళ్ళొచ్చిన తర్వాత చాలా బట్టలున్నాయి. సో, ఆ డ్రెసెస్ అన్నీ గూడా ఐరన్ చేసుకొని పెట్టుకుంటే గనక, మళ్ళీ నెక్స్ట్ టైమ్ బయటికెళ్ళాలన్నప్పుడు ఈజీగా ఉంటది కదా! వర్క్ అనేది. ఐరన్ చేస్తా ఉన్నాను. ఐరన్ చేసే ముందు హెయిర్‌కి ప్యాక్ పెట్టుకున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకునే ప్యాక్ అనమాట. సో, నేనేంటంటే ఎక్కువ శాతం సింపుల్‌గా ఉండడానికే ట్రై చేస్తాను. సింపుల్‌గా అయితే చక్కగా మనకి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెవీగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా! అందుకని సింపుల్‌గా ట్రై చేస్తా ఉంటా. సో, నేను ట్రై చేసిన హెయిర్ ప్యాక్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ సిల్కీగా అవ్వటానికి చాలా బావుంటుందనమాట. అందుకని ఈరోజైతే మీకు ఆ హెయిర్ ప్యాక్‌ని మీతో షేర్ చేసుకుంటా. నిన్న పెట్టిన వీడియోలో మా వాడు చూసి స్కూల్ నుంచొచ్చి మా అబ్బాయి చూసి బాబీ గాడికి చాలా కోపమొచ్చిందండి. సో, ఎందుకు కోపమొచ్చింది బాబీకైతే ఆ వీడియోని చూసి అనే విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, మనం కబుర్లు చెప్పుకుంటా ప్యాక్ ఎలాగా పెట్టాలి, ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా విషయాన్ని కూడా మీతో కూడా షేర్ చేసుకుంటా ఉంటానండి. మన వీడియోని కంప్లీట్‌గా చూడండి. అంతా చూసిన తర్వాత వీడియో నచ్చింది అనుకుంటే గనక వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో, ఈ వీడియో చేసేటప్పుడు ఎనకాల బాబీ కనపడ్డాడు గదా! సో, బాబీని మధ్యాహ్నమే తీసుకొచ్చేసాననమాట ఇంటికి. కొంచెం లైట్‌గా వామిటింగ్స్ అయినాయి వాడికి. ఆ వామిటింగ్స్ అయితే ఇంకా స్కూల్ నుంచి ఫోన్ చేశాడు. "అమ్మ వచ్చేస్తానమ్మా నాకు వామిటింగ్ అయింది" అని అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా వాడిని తీసుకొని ఇంటికి తీసుకొనొచ్చేసి ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకున్నానండి. హెయిర్ ప్యాక్ వేసుకోంగానే కాలొచ్చింది. సో, నేను ఎలాగా ఎళ్ళాను ఇంకా అట్లాగే హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత తలకి కవర్ కట్టేసేసుకొని, ఆ తర్వాత మొత్తం మా ఉంటది కదా! స్కార్ఫ్‌తో కవర్ చేసేసుకొని మొత్తం కంప్లీట్‌గా కవర్ చేసుకొని ఇంకా ఎళ్ళాననమాట. ఎందుకంటే అప్పుడే జస్ట్ అలా హెయిర్ ప్యాక్ పెట్టంగానే కాలొచ్చింది. ఇంకా దానివల్ల ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు హెయిర్ వాష్ చేసుకొని ఎళ్ళాలన్నా కూడా లేట్ అయిపోతుంది కదా! సో, నేను పెట్టుకుంది కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే అలాగ చేశాననమాట. సో, నాకైతే ట్రిక్ బావుంది కదా! మీకు ఎప్పుడన్నా అలాగే హెయిర్ ప్యాక్ పెట్టుకొని బయటికెళ్ళాల్సొస్తే గనక శుభ్రంగా ఒక లగేజ్ కవర్‌ని తలకు తగిలిచ్చేసేసుకొని ఆ పైన మొత్తం స్కార్ఫ్‌తో తలకి మొత్తం మనం కవర్ చేసేసుకుంటే గనుక మనం బయటికి ఏది కనపడదనమాట. చక్కగా బయటికి కూడా వెళ్ళేసి రావచ్చు. అంటే అర్జెంట్ ఎమర్జెన్సీగా ఉన్నప్పుడైతే గనక. సో, నేనైతే ఈ విషయాలన్నీ నేనైతే ఇంకా వచ్చిన తర్వాత వాడిని ఇంటికి తీసుకురాగానే నేనైతే ఇంకా ఐరన్ బట్టలు చేసుకుంటా కొంచెంసేపు తల డ్రై అవుతది కదా! తొందరగా మళ్ళీ తర్వాత ముందే ప్యాక్ పెట్టేసుకొని ఐ మీన్ ముందే ఐరన్ చేసుకొని తర్వాత ప్యాక్ పెట్టుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది కదండీ! సో, అది డ్రై అయ్యే లోపల మనకు కూడా ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే చేసేసుకోవచ్చని చెప్పేసి నేనింకా ఐరన్ చేసుకుంటా మీతో మాట్లాడుతా ఉన్నాను. సో, వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. ఇంకా ఎక్కువ సోది చెప్పేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో, ఇంకెక్కువ సోదైతే చెప్పను మీతో. సో, కొత్త వాళ్ళెవరైనా చూస్తుంటే గనక మన ఛానల్‌లో కంటెంట్ చూసి ఒకసారి అది నచ్చిందనుకుంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే ఒక స్టీల్ గిన్నె కొంచెం మందపాటిది ఎట్లాంటిదైనా పర్లేదని మనకు వాటర్ బాయిల్ అవుతుంది కదా! సో, వాటర్ పోసేసుకొని ముందు వాటిని బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ కలోంజీ సీడ్స్, ఒక స్పూన్ వచ్చేసరికి బియ్యము, ఆ తర్వాత ఇంకొక స్పూను ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. సో, ఈ నాలుగిటిని కూడా బాగా బాయిల్ చేయాలి. ఇంతకుముందు నేను ఇలాంటిదే ఒకటి చెప్పానండి. కాపోతే ఏంటంటే దాంట్లో నేను కలోంజీ సీడ్స్ వేయలేదు. ఇంకొక ఇంగ్రీడియెంట్ కూడా ఉంది యాక్చువల్‌గా. సో, అది లాస్ట్‌కి వేస్తాను అనమాట. అది కూడా చూపిస్తాను. సో, ఈ నాలుగిటిని కూడా బాగా బాయిల్ చేయాలి. ఈ 4 కూడా మన హెయిర్‌కి చాలా మంచిదండి. సో, మన ఇంట్లో అవైలబిలిటీ అన్నీ కూడా ఒకవేళ కలోంజీ సీడ్స్ లేవనుకుంటే గనక ఈ మూడిటిని కలోంజీ సీడ్స్ లేకుండా మూడిటిని ముందు బాయిల్ చేసేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఆ మూడిటిని చల్లార్చేసేసి ఆ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇది ఉడికిపోయింది ఇక్కడైతే. అది చల్లార్చుకున్న తర్వాత ఆనియన్ జ్యూస్ ఉంటది కదా! ఆనియన్ జ్యూస్‌నైతే యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఏంటంటే కలోంజీ సీడ్స్ లేకపోతే గనక కలోంజీ సీడ్స్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్‌ని కింద రూట్స్ నుంచి స్ట్రెంథెన్ చేసి మన హెయిర్ గ్రోత్‌ని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట మనకి. సో, ఇక్కడైతే బాగా ఉడికిపోయినాయండి తీసేసాను. తీసేసి కొంతమందైతే ఓన్లీ వాటర్‌ని మాత్రమే తలకు రాసుకుంటారు. అలా కూడా చేయొచ్చు. సో, నేనేంటంటే వాటర్ కాదు మిగతా మెంతులు, మనకి బియ్యము, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ కూడా మన హెయిర్‌కి మంచిదే. అందుకని నేనేం చేశానంటే మొత్తాన్ని కాడ మిక్సీ పట్టేసి ఒక ప్యాక్‌లా చేసుకొని నేను తలకి ప్యాక్ పెట్టుకున్నాననమాట. సో, ఇది దాంట్లోనే ఒక స్పూన్ అయితే పెరుగు గూడా వేసుకున్నాను. సో, కర్డ్ వచ్చేసరికి మన హెయిర్‌కి ఒక
కండిషనర్ లాగా పనిచేస్తుంది గదా! సో, అందుకని చెప్పేసి ఆ కర్డ్‌ని గూడా యాడ్ చేసుకున్నాను. ఆహ్, హ్మ్, ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ యూజ్ చేసుకునే వాళ్ళైతే గనక ఆనియన్స్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే కలోంజీ సీడ్స్ డైరెక్ట్‌గా యాడ్ చేశాను గాబట్టి, ఈ విధంగా డైరెక్ట్‌గా దాంట్లోనే వేశాననమాట. సో, ఇవేంటంటే అన్నీ సన్న సన్న గింజలు గదండీ! చిన్న చిన్న సీడ్స్ కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. ఎమ్మటే పౌడర్‌లాగా అవ్వదనమాట. సో, ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే గనక హెయిర్‌కి బాగా పట్టిద్దనమాట. లేదంటే పొడి పొడిగా ఉండి మనం పెట్టుకునేటప్పుడే ఆ పౌడర్ లాగా లేకపోతే అదే మిక్సీ పేస్ట్‌లా లేపోతే గనక ఎమ్మటే రాలిపోతా ఉంటది మన తలకి పెట్టుకుంటంటే. సో, అందుకని చెప్పేసి ఫైన్ పేస్ట్‌లా చేసుకోండి బాగా. ఒక 5-10 టైమ్స్ అలా మిక్సీ జార్‌ని కోర్స్‌గా కాకుండా కొంచెం బాగా గ్రైండ్ చేసుకుంటే గనక చక్కగా అది మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయిన తర్వాత చక్కగా హెయిర్ పెట్టుకుంటే గనక మనకి హెయిర్‌కయితే చాలా మంచిదనమాట. సో, ఈ మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడ ఆనియన్ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకోండి. సో, ఈ విధంగా అయితే మనకి ఫైన్ పేస్ట్ రావాలండి. ఫైన్ పేస్ట్ వచ్చినప్పుడే మనకి రూట్స్ దగ్గర నుంచి మనం బాగా పట్టించడానికి, అది బాగా హెయిర్‌కి పట్టడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. లేదంటే చెప్పాను గదండీ! రాలిపోతుందనమాట. ఎక్కువ కింద మనం పెట్టుకునేటప్పుడే సగం రాలిపోతా ఉంటుందనమాట. సో, ఈ 5 ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా మన హెయిర్‌కి చాలా మంచిదండి. హెయిర్‌ని సిల్కీ చేస్తుంది. మొన్న ఊరికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నా హెయిర్ గూడా కొంచెం బరక బరకగా చాలా రోజులయిపోయిందనమాట హెయిర్ కేర్ తీసుకొని. హ్మ్. అంతకుముందు ఊరికెళ్ళక ముందు ఫస్ట్ ఒకసారైతే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను. మీకైతే ఇంక అది చూపించలేదులెండి. ఆల్రెడీ మీకు చూపించిన హెయిర్ ప్యాకే అనమాట అది. అది పెట్టుకున్న తర్వాత నేను ఊరెళ్ళాననమాట. ఇంక ఊరికెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఒక 10-15 డేస్ అయిపోయినట్టుంది ఊరెళ్ళొచ్చి కూడా. కానీ చాలా రోజులు అంటే ఇంక అట్లా వదిలేసాను. అందులో ఎక్కువ హెడ్ బాతులు ఇవన్నీ చేస్తుంటాం గదా! అందుకని ఇంక డస్టు ఇంక మామూలుగా షాంపూ చేసుకున్నా నాకెందుకో కొంచెం హెయిర్‌కి ఇలా ప్యాక్ పెట్టుకొని షాంపూ చేసుకుంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుందనమాట. అందుకని ఇంక పాయే తీసుకొని హెయిర్‌కి పెట్టుకోండి. నాలాగా ఇట్లాగా ఎవరికైనా హెల్ప్ ఉంటే చాలా బావుంటదండి. యాక్చువల్‌గా ఏంటంటే హెయిర్ ప్యాక్స్ పెట్టినప్పుడు ఎవరన్నా హెల్ప్ తీసుకుంటే మనకంటే కూడా వాళ్ళకి బాగా కనపడుతుంది కాబట్టి చక్కగా నీట్‌గా పెడతారు. సో, మనకి ఇంక ఇంట్లో సింగిల్‌గా ఉండేవాళ్ళం కాబట్టి మనకెవరు హెల్ప్ చేయరు కాబట్టి ఇంక మనది మనమే పెట్టుకోవాలి. సో, నేనైతే ఇట్లా పెట్టేసుకొని కాసేపు ఒక గంట, గంటన్నర అయితే బాగా డ్రై అయిపోతుందనమాట. అదేంటంటే హెయిర్ వాష్ గూడా మనం చక్కగా ఫస్ట్ టైమే షాంపూతో చేసేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఎందుకంటే నార్మల్ వాటర్‌తో హెయిర్ వాష్ చేస్తే దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు అన్నీ ఉన్నాయి కదా! దాంట్లో బాగా జిగురుండిపోతుంది. ఆ జిగురుకేంటంటే అది తొందరగా వదలదనమాట మామూలుగా హెయిర్ వాష్ చేసుకుంటే. అందుకని మామూలుగానే షాంపూ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఒకవేళ మీకు కాదనిపిస్తే గనక ఈరోజు షాంపూ చేసేసుకొని, ఆ తర్వాత మళ్ళీ అది డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ అంతా అప్పుడు మనం మళ్ళీ ఆయిల్ రాసుకొని నెక్స్ట్ డే గనక మళ్ళీ హెడ్ బాత్ చేస్తే గనక హెయిర్ అయితే చాలా అంటే చాలా బావుంటది. అదైతే చాలా యూజ్ అనమాట. సో, బాబీకి కోపం వచ్చిందని చెప్పాను కదా! ఎందుకు కోపం వచ్చిందో కూడా ఇక్కడ షేర్ చేస్తాను. సో, ఇదైతే హెడ్ బాత్ అండి. ఇదైతే కొంచెం టైం ఎక్కువ సేపే ఉంచుకున్నాను. ఒక 2 అవర్స్ దాకా ఉంచుకున్నాను. సో, హెడ్ బాత్ చేసొచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. సరే అని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ చేసేసి నేనైతే షాంపూ చేసేసాను డైరెక్ట్‌గా అయితే. షాంపూ చేసుకొని ఇట్లా తలదూకుంటుంటే నవ్వుతున్నాను. ఎందుకంటే నిన్న చూసిన వీడియోలో మా బుజ్జికి నేను చేసిన వంటంటే ఇష్టము. మా బాబుకైతే వాళ్ళ అమ్మమ్మ చేసిన వంటంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాను గదండీ! సో, ఇంక మా వాడైతే అలిగాడనమాట. అన్నయ్యకి ఒక్కడికే ఇష్టమా? నువ్వు చేసిన వంట నాకిష్టం లేదా? నువ్వు చేసింది నేను తినకుండా ఉంటానా ఏంటి? నేను బాగా తింటాను గదా! నువ్వు చేసింది నాకిష్టమే గదా! అందరూ ఏమనుకుంటారు? నువ్వు చేసిన వంట నాకిష్టం లేదని అనుకోనురా? నువ్వెందుకలా చెప్తావు అందరికి? అని చెప్పేసి ఇంక అలిగాడు. చాలా సేపు ఇంకా మానలేదనమాట. ఇంకొద్దిసేపు టైం పట్టింది. నేనేమో ఇంక అయన్నీ అలా కాదు బాబీ నీకు చేసింది నేను ఇష్టమే అని చెప్పి వాడిని సమర్థిస్తా నవ్వుతా ఉన్నాను. ఎందుకంటే వాడు మాటలకి నాకు నవ్వొచ్చిందనమాట. వాడు అన్నీ వీడియో పెట్టగానే చూస్తాడనమాట వాడు కూడా. సో, ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత అండి చాలా అంటే ఆ రోజు మళ్ళీ నైట్ కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేశాననమాట. చాలా అంటే చాలా బాగుంది చూసారా? నాకైతే చాలా నచ్చిద్దనమాట. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్ అనేది చాలా బాగుంటది. మనం చక్కగా రెగ్యులర్‌గా పెట్టుకుంటే గనక మన హెయిర్ గ్రోత్ గానీ, మన హెయిర్ గానీ చాలా షైనింగ్‌గా చాలా బౌన్సీగా కూడా ఉంటుంది. కొంచెం వాల్యూమ్ కూడా ఎక్కువ అనిపిస్తుందనమాట. సో, ఇదండి ఈరోజైతే మన వీడియో. నా హెయిర్ ప్యాక్ ఎట్లా ఉంది చాలా సింపుల్ హెయిర్ ప్యాకే. అయినా కూడా చాలా హెయిర్ అయితే చాలా బావుంటుంది మనం పెట్టుకున్న తర్వాత.
కొన్ని రోజులు మనం కంటిన్యూస్‌గా పెట్టుకుంటే గనక హెయిర్ గ్రోత్ అన్నిటిని బాగా ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో, ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే గనక వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోబాకండి. అది కొత్త వాళ్ళైతే గనక. ఆల్రెడీ మనకు పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా! నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు, లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థాంక్స్ అండి. సో, మీరందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ ఛానల్.